ప్రెజెంట్ తెలంగాణలో హైడ్రా అనేది ఒక పెద్ద ఇష్యూలా నడుస్తోంది. అయితే ఇది పూర్తిగా రివెంజ్ పాలిటిక్స్ అంటూ ఏదైతే గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేపిచ్చారో ఈ విషయంలో, ఏదైతే కేటీఆర్ ఫార్మ్ హౌస్ మీద అప్పుడు డ్రోన్ ఎగరవేసినందుకే అరెస్ట్ చేపిచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ ఫార్మ్ హౌస్ టార్గెట్ గాని హైడ్రాని తెరపైకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి అని గట్టిగా వినిపిస్తోంది. అసలు ఇందులో ఎంత నిజం ఉంది? నిజంగా అది కేటీఆర్ ఫార్మ్ హౌసేనా? ఇది డైరెక్ట్‌గా చూడమ్మా, ఈ పొలిటికల్ లీడర్స్ అందరివి ఆస్తులు వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి. వాళ్ళే నిజాయితీకి మారుపేరు. ఇవన్నీ మనం సినిమాల వరకు పరిమితం అయితే బాగుంటుంది. నాది అని పిలువబడే ఒక ఆస్తి ఎవడో పనికిమాలినోడి పేరు మీద ఉంటుంది. తులుగా నడుస్తున్న వ్యవహారాలు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. ఇప్పుడు నేను కేటీఆర్ స్టేట్మెంట్ కూడా చూసాం కదా నాన్న, ఇది మా ఫ్రెండ్ది, నేను లీజ్ తీసుకున్నాడు. వాట్స్ ఇట్. సో అంచేత ఏవి ముఖ్యెదరా అంటే ఒకటి ఇలా చూపించడు, ఇవన్నీ ఇలా తిప్పుకుంటూనే చూపిస్తారు. రెండోది, ఇప్పుడు ఈ ఫామ్ హౌస్లు కానీ లేదంటే ఈ నది పరివాహక ప్రాంతాలు లేదంటే చిన్న చెరువులు ఇవన్నీ కబ్జాలు చేయబట్టే కదా మన హైదరాబాద్ వర్షాలు పడితే ఎలా ఉంటుందో మన పరిస్థితి అందరికీ తెలుసు. పైపచ్చి వర్షం ఊర్లో పడింది, ఊరవతలకైనా పోవాలి, లేదంటే చెరువులో కలవాలి, లేదా ఇదే కదా మన పాత పద్ధతి, పాత నానుడి. ఇది ఎక్కడికి వెళ్తానే అంత సిమెంట్, మధ్యలో సిమెంట్ కూడా మెట్రో పిల్లర్ల కిందన ఇటుపక్క అటుపక్క మొత్తం రోడ్డు అంతా సిమెంట్ వేసి కూర్చున్నారు. మధ్యలో ఈ ఫ్లైఓవర్ల కిందనంతా రోజు చూస్తున్న వాళ్ళైనా సరే ఎవరు డ్రైవ్ చేయడానికి ప్రేమాలకు తెగించి వెళ్ళడానికి లేదు. పైపచ్చి నల్లాల మూతలు తీసి కూర్చోపెడతారు. ఎవడు వెళ్ళి ఎందులో పడతారో దాంట్లో తెలియట్లేదు. ఇది కాక వీళ్ళు ఇప్పుడు ఈ కబ్జాలు, ఈ 111 జీవోకి సంబంధించినవి కానీ ఎఫ్టీఎల్ ల్యాండ్లలో ఉన్నవి ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినవి. సో అన్యాక్రాంతం అయిన దాని మీద ఈ రోజు పొక్కలాండ్రి తీసుకెళ్లి మొదలెడితే మొత్తం ఊరంతా కొట్టాలి. ఏవో నాలుగు అప్పుడు ఏమవుతుందంటే ఈ అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేస్తే ఇంకా రాజకీయ చర్చ తప్ప ఇంకేం అవసరమైంది ఉండదు. ద ప్రైమరీ మోటో అండ్ ప్రైమరీ విజన్ ఫర్ ద గవర్నమెంట్ అనేది ఎప్పటికీ ఎస్టాబ్లిష్ కాదు. ఇప్పుడు సముచిత న్యాయం చేయాలంటే ఏం చేయాలి? నన్ను అడిగితే ఇప్పుడు ఈ ఉన్న వాటిని కోలగొట్టే బదులు వీటిలన్నీ కన్సాలిడేట్గా ఈ ఏరియాలో ఎంతమంది ఇన్ని చెరువులకు ఇచ్చేశారు కాబట్టి పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ చేయండి. ఆ నియరెస్ట్ టెరిటరీలో గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వండి. ఇచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ మేము ఇస్తున్నాం, దీన్ని చెరువు తవ్వండి. అంతేకాని ఇప్పుడు దాన్ని కూల్చి ఏం చేస్తారు? అక్కడ మళ్ళీ చెరువులు పునఃస్థాపించడానికి ఎవడో ఒకటి కూడగొట్టకంటే మిగిలిన స్టేకి పోతారు. ఈ కోర్టుకు వెళ్ళినాడు కాటికి వెళ్ళినాడుతో సమానమే కదా. అంచేత వీటి బదులు గవర్నమెంట్ స్టాండ్ తీసుకోమనండి. ఎందుకంటే ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లతో పాటు ఈ చెరువులు ఆక్రమించిన వాడికి ఒక బ్రహ్మాండమైన క్లాస్ పెట్టి ఇంత పెనాల్టీ ప్లస్ ఆ నియరెస్ట్ రేడియస్లో నీరు పల్లం ఎరుగును. ఈ రోజున ఇంజనీర్ని మనకున్న ఆర్ఎండ్బి పిఎన్డబ్ల్యూడి వ్యవస్థలను వినియోగించి ఒక పల్లం ప్లేస్ ఒకటి తీసుకుని గవర్నమెంట్ ల్యాండ్లో ఈ చెరువు తవ్వండి అని చెప్పమనండి. ఖచ్చితంగా అలాంటి పనులకి అలాంటి పనిష్మెంట్లతోనే ముందుకెళ్ళడం తప్ప ఇవి ఎరగొట్టుకుంటూ కోలగొట్టుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ ఈ రోడ్డు మీకు ఉద్దారణాలు, ఆ రోడ్లు మీకు ఉద్దారణాలు, టైం వేస్ట్ తప్ప ఇంకేముంటుంది. ఇలా చేయడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ లో కీలక మంత్రులు కూడా అలాంటి ఫామ్ హౌస్లు ఉన్న పరిస్థితి కదా. అందరికీ ఉన్నాయి, ఎవరు అతీతం కాదు, ఈవెన్ సీఎం తో సహా అందరూ. ఎవరికి లేవు అంటే వీళ్ళు వాళ్ళ లేదు, అందరికీ వరుస పెడితే బీజేపీ వాళ్ళకి కూడా ఉన్నాయి. అంటే ఎవరు అతీతం కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కరకట్ట మీద లేదు, ఏమైంది? ప్రభుత్వ ఆస్తి కోలుగొట్టిన తర్వాత కూడా మిగిలిన దాని మీద ఎవరు కూడా కనీసం పొక్కలంటే తీసుకెళ్ళలేదు. అన్ని ఉట్టినే కాకమ్మ కబుర్లు, టైం బేస్డ్ కార్యక్రమాలు రాగానే ఒక కొత్త హడావడి కార్యక్రమం.